హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ గురించి డిస్కస్ చేసాం. ఇవాళ వీడియోలో ఏపీ రివర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం ఏపీలో 40 రివర్స్ ఉన్నాయి. స్మాల్ కానీ బిగ్ కానీ ఏ రివర్స్ అయినా అయి ఉండొచ్చు. 40 రివర్స్ అయితే ఉన్నాయి మొత్తం. అందులో మనకి 15 ఇంటర్ స్టేట్ రివర్స్ ఉన్నాయి. ఇంటర్ స్టేట్ రివర్స్ అంటే ఏంటంటే ఒకటే రివర్ 2 or more స్టేట్స్లో ఫ్లో అవుతుంటే వాటిని ఇంటర్ స్టేట్ రివర్స్ అంటారు. అందుకే మన ఏపీని ల్యాండ్ ఆఫ్ రివర్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ఏపీలో రివర్స్ ఏ టైప్ ఆఫ్ రివర్స్ ఉన్నాయి? రెయిన్ఫెడ్ రివర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్లో ఏమో హైగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఏమో డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ రివర్స్ అనేది ఏ ఫ్లో ఎలా ఉంది, నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు ఈ రివర్స్ అనేవి ఫ్లో అవుతూనే ఉంటాయి. ఏపీలో ఉన్న రివర్స్ అన్నీ నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు ఫ్లో అవుతాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా మనం చదవాల్సిన రివర్ గురించి, ఏపీలో ఫ్లో అయ్యే రివర్ గురించి ఫస్ట్ గోదావరి, నెక్స్ట్ కృష్ణ. ఫస్ట్ గోదావరి గురించి చదువుదాం. గోదావరి ఈజ్ ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఆఫ్ పెనిన్సులర్ ఇన్ ఇండియా. ఇక్కడ కరెక్ట్గా చూడండి, పెనిన్సులర్ ఇండియా, పెనిన్సులర్ బ్లాక్లో లార్జెస్ట్ రివర్ సిస్టమ్ అంటే గోదావరి. అదే లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అంటే గంగా. కన్ఫ్యూజ్ అవ్వకండి. పెనిన్సులర్ ఇండియా అంటే గోదావరి, లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అంటే గంగా. ఈ గోదావరిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ రివర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గోదావరి మెయిన్గా ఏ స్టేట్స్లో ఫ్లో అవుతుంది? మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒక యూనియన్ టెరిటరీలో ఫ్లో అవుతుంది, అది యానం. నెక్స్ట్ ఎక్కువగా ఏ స్టేట్లో ఫ్లో అవుతుంది ఈ రివర్ అనేది? మహారాష్ట్రలో 48% ఫ్లో అవుతుంది. అండ్ మన ఏపీకి వచ్చేసరికి 24% ఫ్లో అవుతుంది గోదావరి రివర్. ఏపీలో ఏ డిస్ట్రిక్ట్స్లో ఫ్లో అవుతుంది గోదావరి రివర్? ఏలూరు, అల్లూరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. అసలు గోదావరి అనేది ఎక్కడి నుంచి ఫామ్ అయింది? దాని ఒరిజిన్ ఏంటి? నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గర ఫామ్ అయింది గోదావరి లెంత్ ఎంత? 1465 కిలోమీటర్స్. ఆల్ ఇండియాలో గోదావరి ఫ్లో అయ్యే డిస్టెన్స్ 1465 కిలోమీటర్స్ అయితే ఏపీలో ఎంత డిస్టెన్స్ ఫ్లో అవుతుంది? 212 కిలోమీటర్స్. 212 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ మహారాష్ట్రలో ఆరిజిన్ ఉంది కదా, అక్కడ నుంచి ఫామ్ అయ్యి మహారాష్ట్ర నుంచి కిందకు వస్తూ ఏపీలో ఎక్కడ ఎంటర్ అయింది? బుర్గంపాడు, వెస్ట్ గోదావరి దగ్గర ఏపీలో ఎంటర్ అయింది. ఒకవేళ తెలంగాణలో అడిగితే కందుకుర్తి ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ప్రణాహిత అనేది గోదావరి యొక్క బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ. మనం గోదావరిలో సప్త గోదావరి చూడొచ్చు. అంటే ఇప్పుడు గోదావరి మహారాష్ట్ర నుంచి ఫ్లో అవుతూ ఏపీకి వచ్చింది. ఏపీ నుంచి బే ఆఫ్ బెంగాల్కి కలిసిపోతుంది కదా, ఆ కలిసే టైంలో 7 పార్ట్స్గా డివైడ్ అవుతుంది గోదావరి. అందుకే మనం సప్త గోదావరి అని అంటాం. ఆ సెవెన్ పార్ట్స్ కూడా మన ఋషుల నేమ్స్ ఎక్కువగా ఉంటాయి. గౌతమి, వశిష్ఠ, వైనత్య, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆశ్రయ. గౌతమి అనేది యానం డిస్ట్రిక్ట్లో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. వశిష్ఠ వచ్చేసరికి అంతర్వేది నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అండ్ వైనతీయ వచ్చేసరికి కొమరగిరి పట్నం నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. తుల్య, భరద్వాజ వచ్చేసరికి బెండమూరు లంకలో కలిసిపోతుంది. నెక్స్ట్ కౌశిక, ఆశ్రయ వచ్చేసరికి వాసిష్ఠ రివర్కి కలిసిపోతుంది. ఆశ్రయ వచ్చేసరికి వైనతీయ రివర్లో కలిసిపోతుంది. ఇది సప్త గోదావరి గురించి చూసాం కదా. ఇప్పుడు నిజామాబాద్, ఇలా రాజమండ్రి, ఇలా మెయిన్ స్టేట్స్, మెయిన్ సిటీస్ అలా చూద్దాం. రాజమండ్రి టు బే ఆఫ్ బెంగాల్లో వచ్చి కలిసిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్గా మనం ట్రిబ్యూటరీస్ గురించి చదవాలి. లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గురించి చదవాలి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో పెన్గంగా, వైన్గంగా, వార్ధ, ప్రణాహిత, పెంచ్, కన్హాన్, సబరి, ఇంద్రావతి, సీలేరు, కాదేం, పూర్ణ, ధర్ణ, ఇలా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చరికి ప్రవర, మూల, మన్నేరు, కిన్నెరసాని, మంజీరా, ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. మన బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి అని ఏంటిది అని క్వశ్చన్ అడిగితే ప్రణాహిత అని చెప్పాలి. అండ్ మెయిన్గా ఈ సప్త గోదావరి గురించి డిస్కస్ చేసాం కదా. యానంలో కలిసిపోయే రివర్ గోదావరి ఒక ట్రిబ్యూటరీ ఏంటిది అని క్వశ్చన్ అడిగితే గౌతమి అనేలాగా, అంతర్వేదిలో అంటే వశిష్ఠ, కొమరగిరి పట్నం అంటే వైనతేయ అని ఇలా
గుర్తుపెట్టుకోవాల్సి ఉంది మనం. నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణా రివర్. అండ్ గోదావరి రివర్ దగ్గర ఒక డ్యామ్ ఉంది, అది సరార్దన్ కాటన్ డ్యామ్. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కృష్ణా రివర్ గురించి చూద్దాం. కృష్ణా రివర్ వచ్చేసరికి పెనిన్సులర్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ అనమాట. సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ ఇండియా అని అడిగితే గోదావరి, సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా అని అడిగితే కృష్ణ. కన్ఫ్యూజ్ అవ్వకండి. పెనిన్సులర్ ఇన్ ఇండియా చూడాలి. పెనిన్సులర్ బ్లాక్లో ఫ్లో అయ్యే రివర్స్లో సెకండ్ లార్జెస్ట్ ఏది అంటే కృష్ణా రివర్. ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి? గోదావరి. అదే ఇండియా మొత్తంలో ఫ్లో అవుతున్న రివర్స్లో ఫస్ట్ లార్జెస్ట్ గంగా, సెకండ్ లార్జెస్ట్ గోదావరి. నెక్స్ట్ కృష్ణ అనేది ఏ స్టేట్స్లో ఫ్లో అవుతుంది? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కృష్ణ అనేది ఎక్కడ ఫామ్ అయింది? మహాబలేశ్వర్, మహారాష్ట్రలో ఉన్న మహాబలేశ్వర్ దగ్గర ఫామ్ అయింది. దీని లెంత్ వచ్చేసరికి ఇండియా మొత్తంలో దీని లెంత్ వచ్చేసరికి 1400 కిలోమీటర్స్. ఏపీలో మనకి 485 కిలోమీటర్స్ అనేది ఉంది కృష్ణా రివర్. అండ్ ఏపీలో ఈ రివర్ ఫ్లో అవుతున్న డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల. ఇది మహారాష్ట్ర నుంచి ఫామ్ అయ్యి ఏపీలో ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే మచ్చమూరి, అంటే సంగమేశ్వరం గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంది. సంగమేశ్వరం, కర్నూలు, మచ్చుమరి. కృష్ణా రివర్ యొక్క బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ తుంగభద్ర అండ్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేసరికి భీమా. ఒకసారి కృష్ణా రివర్ యొక్క జస్ట్ ఓవర్వ్యూ ఇది. మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి మహాబలేశ్వర్లో స్టార్ట్ అయ్యి ఇలా విజయవాడ దగ్గర ఏపీలో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గురించి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గురించి చూద్దాం. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ భీమా, దింది, మూసి, మున్నేరు అండ్ నార్థన్ హిల్స్ దగ్గర ఒక ఫామ్ అవుతుంది, నార్థన్ హిల్స్ దగ్గర నుంచి, అండ్ డొన్ని. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి ఘాట్ప్రభ, మాల్ప్రభ, తుంగభద్ర అనేది మన బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ అని ఇందాక చదువుకున్నాం కదా. తుంగ అండ్ భద్ర రివర్స్ ఫామ్, రెండు ఫామ్ అయిన దగ్గర నుంచి ఫామ్ అయింది తుంగభద్ర. కోయినా, దూద్గంగా, వెన్న, దూద్గంగా, పంచ్గంగా. ఇలా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి తుంగభద్ర వచ్చేసరికి కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. తుంగ అండ్ భద్ర రివర్స్ యొక్క మెర్జ్ అయిన పాయింటే మనకు తుంగభద్ర రివర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ ఫామ్ అయింది అంటే గంగముల, వారాహి హిల్స్, సహ్యాద్రి దగ్గర గంగముల అనే ఏరియాలో వారాహి హిల్స్లో మనకి తుంగభద్ర అనేది ఫామ్ అయింది. దీని లెంత్ 531 కిలోమీటర్స్. దీని ట్రిబ్యూటరీ వచ్చేసరికి హంగరీ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ తుంగభద్రది. అండ్ ఏపీలో ఎక్కడ ఎంటర్ అవుతుంది తుంగభద్ర రివర్? సంగమేశ్వరం, కర్నూలు. ఇందాక మనం కృష్ణా రివర్ ఎక్కడ ఎంటర్ అవుతుందంటే సంగమేశ్వరం, కర్నూలు. అంటే ఏపీలో కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ తుంగభద్ర ఎంటర్ అవుతుంది. తెలంగాణలో అలంపూర్ దగ్గర ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పెన్నా రివర్. పెన్నా రివర్నే పినాకిని అని కూడా అంటాం. జస్ట్ ఏదో ఒక ఎక్స్ప్రెస్ నేమ్ కూడా ఉంటుంది, పినాకిని అనే ఒక ఎక్స్ప్రెస్ నేమ్ కూడా ఉంది. అండ్ పెన్నా రివర్ అనేది రాయలసీమ యొక్క లైఫ్ లైన్. దీని ఆరిజిన్ వచ్చేసరికి నందిదుర్గ హిల్స్, కర్ణాటక స్టేట్ దగ్గర నుంచి, కర్ణాటకలోని నందిదుర్గ హిల్స్ దగ్గర ఫామ్ అయింది. ఏపీలో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే చిల్లేరు విలేజ్, సత్యసాయి డిస్ట్రిక్ట్. ఏపీలో ఏ డిస్ట్రిక్ట్స్ దగ్గర ఈ రివర్ అనేది ఫ్లో అవుతుంది? అనంతపూర్, కడప, నెల్లూరు, తిరుపతి. బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడ కలిసిపోతుందంటే ఉత్తుకర్, తిరుపతి దగ్గర ఉన్న ఉత్తుకర్లో కలుస్తుంది. దీని మెయిన్ ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి పెన్నాలో చిత్రావతి, పాపాగ్ని అండ్ సగిలేరు, చెయ్యూరు అండ్ కుండేరు, జయమంగళం. ఇవి పెన్నా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఫస్ట్ చిత్రావతి గురించి చూద్దాం. చిత్రావతి అనేది కర్ణాటక అండ్ ఏపీ బార్డర్స్లో ఈ రివర్ అనేది ఫ్లో అవుతుంది. మనం మెయిన్గా చిత్రావతి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పుట్టపర్తి సాయిబాబా నిలయం అనేది చిత్రావతి రివర్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇది పెన్నా రివర్లో కలిసిపోతుంది. నెక్స్ట్ పాపాగ్ని వచ్చేసరికి నంది హిల్స్లో ఫామ్ అయ్యి, కర్ణాటకలోనే ఉన్న నంది హిల్స్ దగ్గర ఫామ్ అయ్యి చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య ఇలా ఫ్లో అవుతూ పెన్నాతో కలిసిపోతుంది. ఎక్కడ కలుస్తుంది అంటే కమలాపురం,
కడపలో ఉన్న కమలాపురం దగ్గర పెన్నాతో కలుస్తుంది. ఇంకా ఎక్కువగా పాపాగ్ని రివర్ గురించి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెల్లగల్లు ప్రాజెక్ట్. ఈ వెల్లిగల్లు ప్రాజెక్ట్ అనేది అన్నమయ్యలో ఉంది. తర్వాత ఇది కూడా పెన్నా రివర్లో జాయిన్ అయిపోతుంది. నెక్స్ట్ సగిలేరు వచ్చేసరికి నల్లమల్ల అడవుల్లో ఫామ్ అయింది. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ఖమ్మం దగ్గర నల్లమల్ల హిల్స్ దగ్గర ఫామ్ అయింది. ఈ సగిలేరునే స్వర్ణబాహు అని కూడా అంటారు. ఇది కూడా పెన్నా రివర్లో జాయిన్ అయిపోతుంది. నెక్స్ట్ చియ్యూరు అనేది 2 రివర్స్ యొక్క ఫార్మేషన్ బహుదా అండ్ పించ రివర్స్తో ఫామ్ అవుతుంది. ఇది మెయిన్గా ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ దగ్గర చూడొచ్చు మనం ఈ రెండు కలవడం. పెన్నా ఎట్ అన్నమయ్య, ఇది అన్నమయ్యలో ఉన్న అన్నమయ్య దగ్గర పెన్నాతో జాయిన్ అయిపోతుంది, కలిసిపోతుంది పెన్నాతో. నెక్స్ట్ వచ్చేసరికి కుండేరు జయమంగళం. కుండేరు వచ్చేసరికి కర్ణాటక స్టేట్ నుంచి ఫామ్ అయింది. ఏపీలో ఎక్కడ కలుస్తుందంటే సంగమేశ్వరపల్లి, తర్వాత ఇంకా పెన్నా రివర్తో కలిసిపోతుంది. నెక్స్ట్ జయమంగల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. కుండేరు గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. కుండేరునే కుండు అని కూడా అంటారు. ఇది కర్నూలులో ఉన్న ఎర్రమల్ల హిల్స్ దగ్గర ఉర్వకల్ దగ్గర ఫామ్ అయింది. నంద్యాల కడప డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది పెన్నా రివర్తో జాయిన్ అయిపోతుంది కమలాపురం. పెన్నా రివర్తో కలిసిపోతుంది కమలాపురం ఏరియాలో. ఇవి పెన్నా రివర్ గురించి. నెక్స్ట్ మనం వంశధార రివర్ గురించి చదవాలి. మెయిన్గా మనం వంశధార రివర్ గురించి ఎందుకు చదువుతున్నామంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఫామ్ అయిన రివర్ అండ్ బిగ్గెస్ట్ ఈస్టర్న్ ఘాట్స్లోనే పెద్దది. ఈస్టర్న్ ఘాట్స్లో ఫామ్ అయిన రివర్స్లో పెద్దదే వంశధార. సో దాని గురించి మనం కొంచెం చదవాలి. బిగ్గెస్ట్ ఫ్రమ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ కలిసిపోతుంది ఎక్కడికి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. దీని లెంత్ వచ్చేసరికి 250 కిలోమీటర్స్. దీని క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసరికి 41,400 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది ఎక్కడ ఫామ్ అయింది అంటే జయపూర్ హిల్స్. ఇది ఏపీలో పాతపట్నం దగ్గర ఫ్లో అవుతుంది. అండ్ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడ కలిసిపోతుంది అంటే కళింగపట్నం, శ్రీకాకుళంలో ఉండి కళింగపట్నం దగ్గర ఇది అనేది కలిసిపోతుంది. దీని మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేసరికి మహేంద్రగిరిని మహేంద్ర తనయ అని కూడా అంటారు. దీని లెంత్ వచ్చేసరికి 35 కిలోమీటర్స్. ఇది ఎక్కడ ఫామ్ అయింది అంటే ఒడిశాలోని తుపరసింగి అనే విలేజ్లో ఫామ్ అయింది. నెక్స్ట్ రివర్ వచ్చేసరికి నాగవల్లి రివర్ని లుంగులియా అని కూడా అంటారు. దీని లెంత్ వచ్చేసరికి 220 కిలోమీటర్స్. ఏపీలో 115 కిలోమీటర్స్ అనేది ఫ్లో అవుతుంది. ఒరిస్సాలోని రాయగఢ్ హిల్స్ దగ్గర ఆరిజిన్ అయింది. అండ్ బే ఆఫ్ బెంగాల్లో శ్రీకాకుళం దగ్గర మొఫస్ బందర్ దగ్గర కలిసిపోతుంది. దీని మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేసరికి ఒట్టిగడ్డ, జంజవతి. నెక్స్ట్ రివర్ వచ్చేసరికి గుండ్లకమ్మ రివర్ ఇక్కడ ఆరిజిన్ అయిందంటే నంద్యాల దగ్గర నల్లమల్ల హిల్స్ దగ్గర ఫామ్ అయింది. అండ్ ఫామ్ అయ్యి జోర్జ్ ఆఫ్ కుమ్మం దాకా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ సముద్రంలో ఎక్కడ కలిసిపోయిందంటే ఒంగోలులో ఉన్న ఉల్చి దగ్గర కలిసిపోయింది. అండ్ మార్చ్కండి రివర్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ దుదుమ వాటర్ ఫాల్ అనేది ఈ రివర్ దగ్గరే ఉంది. సో ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మార్చ్కండి రివర్నే మార్చకుండల రివర్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఫామ్ అయిందంటే మాదుగుల హిల్స్, అల్లూరి డిస్ట్రిక్ట్లో ఉన్న మాదుగుల హిల్స్ దగ్గర ఫామ్ అయింది. నెక్స్ట్ తాండవ రివర్ అనేది ఈస్ట్ గోదావరి, విశాఖ ఈ ఏరియాస్లో ఫ్లో అవుతుంది. బే ఆఫ్ బెంగాల్లో పెంటకోట, తుని దగ్గర ఉన్న పెంటకోటలో కలిసిపోతుంది. బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది పెంటకోట, తుని దగ్గర. ఈ తుని ఏరియాలో ఈ రివర్ వల్ల ఫ్లడ్స్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ గోస్తాని రివర్, బొర్రా కేవ్స్లో ఈ రివర్ అనేది ఫామ్ అయింది. భీమునిపట్నం దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. మెయిన్గా ఏపీలో ఏవే రివర్స్ ఫ్లో అవుతున్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ వాటర్ ఫాల్స్ గురించి ఒకసారి జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా చూద్దాం, ఏమేమి ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయని. పెంచలకోన వాటర్ ఫాల్స్, ఇది నెల్లూరులోని రాపూర్ మండల్ దగ్గర ఉంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మనకి లక్ష్మీనరసింహస్వామి ఫేమస్ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. నెక్స్ట్ నాగలపురం వాటర్ ఫాల్స్, ఇది చిత్తూరులో ఉంది.
ఈ నగలపురం వాటర్ ఫాల్స్ దగ్గర కూడా నారాయణ స్వామి టెంపుల్ ఉంది. నెక్స్ట్ అరకు వాటర్ ఫాల్స్, అరకు వ్యాలీలో ఉన్న అరకు వ్యాలీ దగ్గర అరకు వాటర్ ఫాల్స్, తల్లకొన్న వాటర్ ఫాల్స్. దీని గురించి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఏపీలోనే పెద్ద వాటర్ ఫాల్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసరికి 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి తల్లకొన వాటర్ ఫాల్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏపీలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏంటిది అంటే తల్లకొన వాటర్ ఫాల్స్. అది ఎక్కడ ఉందంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, చిత్తూరు. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో వాటర్ ఫాల్ ఏముంది అని అడిగితే తల్లకొన వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ కపిలతీర్థం వాటర్ ఫాల్స్, శేషాచలం హిల్స్ దగ్గర, తిరుపతిలో ఉన్న శేషాచలం హిల్స్ దగ్గర కపిలతీర్థం వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ కపిలతీర్థం వాటర్ ఫాల్స్ దగ్గర మనం కపిలేశ్వర టెంపుల్ కూడా చూస్తాం, ఫేమస్. నెక్స్ట్ కైలాసకోన వాటర్ ఫాల్స్, చిత్తూరులో ఉన్న కైలాసకోన వాటర్ ఫాల్స్, పుత్తూరు దగ్గర కైలాసకోన. అంటే ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్, ఇది పల్నాడులోని మాచర్ల దగ్గర ఈ ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దూదుమ వాటర్ ఫాల్స్, ఇది ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. మార్చకుండల రివర్ దగ్గర దూదుమ వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది మార్చకుండల రివర్ ఎక్కడ ఉంది? అల్లూరిలో ఉంది. సో దూదుమ వాటర్ ఫాల్స్ కూడా అల్లూరి. ఇవి మెయిన్గా ఏపీలో ఇంపార్టెంట్గా మనం చూడాల్సిన వాటర్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టార్టింగ్లో 15 ఇంటర్ స్టేట్ రివర్స్ ఉన్నాయని డిస్కస్ చేసాం. ఆ 15 ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. బాహుదా రివర్, మహేంద్ర తన్యా రివర్, ఇది మనం డిస్కస్ చేసాం. మహేంద్ర తన్యా రివర్ ఏపీలో, ఒరిస్సాలో. పుండి మైనర్ డ్రైనేజెస్, వంశధార రివర్, నాగవల్లి రివర్, ఇది కూడా డిస్కస్ చేసాం. వంశధార రివర్ గురించి కూడా డిస్కస్ చేసాం. నాగవల్లి రివర్. అండ్ ఏపీ అండ్ ఒరిస్సా 2 స్టేట్స్ కలిపి 2 స్టేట్స్లో ఎన్ని రివర్స్ ఫ్లో అవుతున్నాయి కామన్గా అంటే 5 ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ, గోదావరి, కృష్ణ తెలిసిందే కదా, చాలా 2 or more స్టేట్స్ నుంచి ఫ్లో అవుతున్నాయి. అవి లార్జెస్ట్ కాబట్టి గోదావరి, కృష్ణ. పెన్నా రివర్ ఏపీ అండ్ కర్ణాటక. ఓన్లీ ఏపీ అండ్ కర్ణాటకలో ఫ్లో అయ్యేదైతే పెన్నా రివర్. అండ్ ఏపీ, కర్ణాటక, తమిళనాడులో ఫ్లో అవుతున్నవి పల్లారు, పొనియార్ రివర్. నెక్స్ట్ ఏపీ అండ్ తమిళనాడులో మాత్రమే ఫ్లో అవుతున్న రివర్స్ అరణియారు, కొట్టలియారు రివర్స్. నెక్స్ట్ ఏపీ అండ్ తెలంగాణలో తెలుగు స్టేట్స్లో ఫ్లో అవుతున్న రివర్స్ బుడమేరు సార్ ఆఫ్ విజయవాడ. మనం చూసాం మొన్న రీసెంట్గా విజయవాడ వాసుల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో బుడమేరు రివర్. నెక్స్ట్ ఎర్రకాలువ, తమిళేరు. ఈ 3 అనేది తెలుగు స్టేట్స్లో ఫ్లో అవుతున్నాయి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది.